నిర్గమ 8th చాప్టర్ 1-3 వర్సెస్ అన్నమాట. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత, అంటే వాటర్ రక్తంగా మార్చబడిన 7 దినములు అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ మోషేని పిలిపించి మోషేతో ఇలా చెప్తున్నారు, ఏమని? నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము అని చెప్పు అన్నారు. నీవు వారిని పోనీయనల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించేదను. నువ్వు కానీ వాళ్ళని నన్ను పూజించడానికి పంపకపోతే కప్పలను పంపించేస్తాను. నీ పొలిమేరలు మొత్తం కూడా కప్పల చేత నింపబడతాయి. జాగ్రత్త ఫరో అని చెప్పు అన్నారు. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇంట్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్టలోనికి నీ ఎక్కి వచ్చును అని చెప్పమంటే మోషే అలా చెప్పాడనమాట ఫరోతో.